హలో గైస్, ఇప్పుడు మనం సెట్ గురించి మాట్లాడుకోవచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు సెట్ అంటే డూప్లికేట్స్ ని అలౌ చేయదు. సెట్ అనేది ఒక ఇంటర్ఫేస్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 3 క్లాసెస్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్ అనమాట. ఈ 3 క్లాసులకి డిఫరెన్స్ ఏంటి అంటే హ్యాష్ సెట్ అనేది ఆర్డర్ ఫాలో అవ్వదు, లింక్డ్ హ్యాష్ సెట్ అనేది ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది అనమాట. అంటే మనం ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తామో అదే ఆర్డర్లో మనకి ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే ట్రీ సెట్ అనేది సార్టెడ్ ఆర్డర్ ఫాలో అవుతుంది అనమాట. సింపుల్. దీన్ని అర్థం చేసుకోవడం కోసం మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లిప్కార్ట్ అనే సైట్ వాళ్ళ సైట్కి ఎంతమంది యూనిక్ యూజర్స్ వచ్చారు అని మానిటర్ చేద్దాం అనుకుంది. సో ఆ కేసులో ఏంటి అంటే మీరు హ్యాష్ సెట్ వాడుకోవచ్చు. ఎందుకంటే మనకి హ్యాష్ సెట్లో ఎలాగో డూప్లికేట్స్ రిమూవ్ అయిపోతాయి అండ్ అలాగే మనకి ఆర్డర్ అవసరం లేదు అక్కడ. అదే ఫ్లిప్కార్ట్ సైట్లో మీరు చూస్తే కార్ట్లోకి మీరు ఐటమ్స్ యాడ్ చేసేటప్పుడు ఇన్సర్షన్ ఆర్డర్ ఫాలో అవుతుంది అనమాట. అంటే మీరు ఏ ఆర్డర్లో ఐటమ్స్ ఇన్సర్ట్ చేస్తారో అదే ఆర్డర్లో స్టోర్ చేస్తుంది కదా, అక్కడ వాళ్ళు లింక్డ్ హ్యాష్ సెట్ వాడతారనమాట. అదే ఫ్లిప్కార్ట్ సైట్లో ప్రైస్ బేస్డ్ ఫిల్టర్ చేసినప్పుడు ఐటమ్స్ అనేవి సార్టెడ్ ఆర్డర్లో వస్తాయి. అంటే మనం తీసుకున్న రేంజ్ని బట్టి ఐటమ్స్ అనేవి సార్ట్ అయ్యి వస్తాయి కదా, అక్కడ వాళ్ళు ట్రీ సెట్ వాడతారనమాట. దట్స్ ఇట్. ఇప్పుడు మనం సెట్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో యూనిక్ యూజర్స్ తీసుకుంటున్నాను. సెట్ ఆఫ్ స్ట్రింగ్ ఇస్తాను. ఓకే, యూనిక్ యూజర్స్ అని పెట్టుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్ ఇస్తున్నాను. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇందులో కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం మనం. యాడ్ దుర్గా అని కూడా విజిట్ చేసాడు అనుకోవచ్చు. ఓకే, సో కాపీ పేస్ట్ చేసి కొన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, బాబు అనేవాడు 2 times విజిట్ చేశాడు. రవి అని ఇంకొకరు ఎవరో విజిట్ చేశారు అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. యూనిక్ యూజర్స్. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఆర్డర్ అయితే ఫాలో అవ్వలేదు. మనకి డూప్లికేట్స్ అయితే రిమూవ్ చేయడం పక్క, కానీ ఆర్డర్ మాత్రం ఫాలో అవ్వదు అనమాట హ్యాష్ సెట్. ఓకే, ఇప్పుడు మనం లింక్డ్ హ్యాష్ సెట్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సెట్ ఆఫ్ లింక్స్ పెట్టుకోవచ్చు, కార్ట్ ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు న్యూ లింక్డ్ హ్యాష్ సెట్. సో దీనిలోకి కొన్ని ఐటమ్స్ యాడ్ చేద్దాం. కార్ట్ ఐటమ్స్ డాట్ యాడ్ షూస్, కార్ట్ ఐటమ్స్ డాట్ యాడ్ పెన్స్, కార్ట్ ఐటమ్స్ డాట్ యాడ్ బుక్స్. ఓకే, సో ఈ బుక్స్ నేను 2 సార్లు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ కార్ట్ ఐటమ్స్. ఓకే, సో రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఆర్డర్ మనం ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్ ఫాలో అయింది. షూస్, పెన్స్, బుక్స్ డూప్లికేట్ కాబట్టి రిమూవ్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ట్రీ సెట్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఐటమ్ ప్రైజెస్ అని పెట్టుకోవచ్చు. ఈక్వల్ టు న్యూ ట్రీ సెట్. ఓకే, సో దీనిలో కొంచెం డేటా యాడ్ చేద్దాం. ఐటమ్ ప్రైజెస్ డాట్ యాడ్ 100. కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, 50, 200, 200. ఓకే, సో ప్రింట్ చేద్దాం. ఐటమ్ ప్రైజెస్. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి సార్టెడ్ ఆర్డర్లో మనకి ప్రింట్ అయింది. డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయాయి, సార్టెడ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. సో ఎలా మనకి ట్రీ సెట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నల్ కూడా అడ్జస్ట్ అవుతాం ప్రతిదానికి. ఓకే, ఇక్కడ నేను 2 నల్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, నల్ నల్. సో నల్ 2 సార్లు యాడ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది కదా, ఒకటి తీసుకుంటుంది బట్ 2 సార్లు యాడ్ చేస్తే డూప్లికేట్ కాబట్టి ఒకటి రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకే, రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఒక నల్ తీసుకుంది, ఇంకొకటి రిమూవ్ చేస్తుంది అనమాట. సో బట్ మనకు ఆల్రెడీ తెలుసు ఎక్కడైతే సార్టింగ్ వర్క్ అవుతుందో అక్కడ నల్ అయితే యాడ్ చేయలేము. ఇక్కడ ఒక నల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎర్రర్ వస్తుంది చూడండి ఇప్పుడు. ఎందుకంటే ట్రీ సెట్ అనేది సార్ట్ చేస్తుంది కదా డేటాని, అందువల్ల నల్ అనేది యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇక్కడ చూడండి, ఎక్సెప్షన్ వచ్చింది, నల్ పాయింట్ ఎక్సెప్షన్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.